మహాదేవుడు. కానీ తన మహిమంతని విడిచిపెట్టేసి ఈ లోకంలో తక్కువగా, ఒక చిన్నవాడిగా, అల్పుడుగా, ఒక దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చేసాడు. ఈనాడు చాలా మంది యేసుప్రభు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోనని కొందరు యేసుప్రభు వారిని నోటుకొచ్చినట్లు మాట్లాడతారు. చాలా మంది యేసుప్రభు వారిని చాలా తక్కువగా మాట్లాడతారు. అంతేకాదు యేసుప్రభు వారిని కులంతో తిడతారు. చాలా మంది మూర్ఖులు. అసలు ఒక మనిషిని కులం పేరిట మనిషినే తక్కువగా మాట్లాడడం అనేది నేరం అని అన్నారు మహాత్మా గాంధీజీ గారు. అలాంటిది ఈ మూర్ఖులు ప్రభువైన యేసుక్రీస్తు మహాదేవుడు, ఆ మహాదేవుడిని కులం పేరిట తిడతారు వీళ్ళు. ఎంత ఏమంటారు, బరి తెగింపు వీళ్ళకు. యేసుప్రభు ఆ కులస్తుడు దేవుడురా, యేసుప్రభు ఈ కులస్తుల దేవుడురా, యేసుప్రభు ఫలానా వాడు, ఆ తక్కువ వాళ్ళ దేవుడు అని యేసుప్రభు అని తక్కువగా మాట్లాడతారు. యేసు చిన్నోడు కాడు, ఆయన మహా దేవుడు. మీకు విషయం తెలుసా, ఆయన బాలుడుగా ఉన్నప్పుడే తూర్పు దేశపు జ్ఞానులు యేసే పాదాల యొద్ద సాగిలి పడిపోయారు. అంత గొప్పవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. బిగ్గరగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరచుదాం. యేసు చిన్న దేవుడు కాడు. అర్థం కాక నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు, హేళన చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, గేలి చేస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రేమ కలిగిన దేవుడు. తన మహిమంతటిని విడిచిపెట్టి వచ్చేసాడు. యేసు నీ తల్లి, నీ తండ్రి, నీ సృష్టికర్త. అందుకే నీ కోసం ప్రాణం పెట్టేశాడు.